దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నా. బాగున్నారా? దేవుని ప్రజలైన మీకు అందరికీ ఒక మాట, మీ ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ యొక్క భవిష్యత్తు జీవితాలు దీవించబడాలని, ఆత్మలో ఎదగాలని, అనేకులకి మీరు దేవుని వాక్యాన్ని ప్రచురపరిచేవారిగా, దైవత్వాన్ని కనుపరిచేవారిగా మీరు దేవుని చేత దీవించబడాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా సేవ కొరకు, మా పరిచర్య కొరకు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. ఈరోజు మన వాక్యం యొక్క విశేషణ ఏమిటి అంటే, యమ్మాయి గ్రామం. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను. 13వ వచనము. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకనితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు, ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను. హల్లెలూయా. ఎందుకు ఇంత వాక్యం అంటే, వాక్యం యొక్క వివరణ మనకి తెలియాలి. దేని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అనేది తెలియాలి. అందుకే ఈ వాక్యం యొక్క ఈ వచనాలన్నీ కూడా చదవడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి సిలువ వేసిన తరువాత, ఆయన పునరుద్ధానుడు అవ్వకముందే, ఆయన పునరుద్ధానుడు అయిన తరువాత ఇద్దరు వ్యక్తులు యమ్మాయి అనే గ్రామానికి వారు వెళ్తున్నారు. వారు వెళుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానము కొరకు ఆయన గురించి సంభాషణ చేస్తున్నారంట. ఒకరితో ఒకరు వారు మార్గంలో నడుచుకుంటూ ప్రయాణం అవుతూ వెళుతున్నారు. ఆ వెళుతున్న వారు ఏవో లోక విషయాలు కానీ, లోక మాటలు కానీ, ఇంకేవో మాటలు వారు మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి సంభాషిస్తున్నప్పుడు ప్రభువారు వారి మధ్యకి, ఇద్దరుగా ఉన్న వారి మధ్యకి మూడో వ్యక్తిగా ఆయన దిగి వచ్చారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. దేవుని యొక్క మాటలు యేసుక్రీస్తు వారికి ఎలా సిలువ వేశారో, ఆయనను ఎలాగా హింసించారో, కొరడా దెబ్బలు ఎలా కొట్టారో, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఆయన గురించి వారు ఏం చెప్తున్నారంటే, ఆయన దేవుని ఎదుట ప్రజల ఎదుట వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను అని చెప్తా ఉన్నారు. అంటే అంతగా యేసుక్రీస్తు వారికి సిలువ వేసిన ప్రభువారు ప్రజలందరి కొరకు సిలువ మరణాన్ని ఆయన పొందిన ఈ ఇద్దరు యొక్క సంభాషణ మాట్లాడుకుంటూ ఉన్న వీరు యేసుక్రీస్తు వారిని ఇంకా ప్రవక్తగానే అనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. వారు ఆ మాట యేసుక్రీస్తు వారికే చెప్పారు. చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే ఇద్దరుగా కలిసి మాట్లాడుతున్నారో వారి దగ్గరికి ప్రభువారు వచ్చారు. వారిని అడుగుతున్నారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే, నువ్వు యెరూషలేములో బస చేస్తూ ఈ విషయం నాకు తెలియదా? మేము నజరేయుడైన యేసు వారి కొరకు మాట్లాడుతూ ఉన్నామని వారు నిలిచిపోయి దుఃఖముఖులయ్యారట. అంటే వారి హృదయం అంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం గురించి ధ్యానిస్తూ వారి ముఖము దుఃఖముతో నిండిపోయింది. వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుని వాక్యంలో. ప్రియమైన దేవుని ప్రజలారా,
ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తే వారి మధ్యలో ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. ఏదైతే చెబుతారో అది నెరవేరుస్తారు. ఆయన సమర్థుడు. ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరుగా కలిసి ప్రభువారి గురించి వీరు ప్రార్థన చేయలేదు, ఆరాధన చేయలేదు, పాటలు పాడుకుంటూ వెళ్ళలేదు, సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళలేదు. కానీ వీరి త్రోవలో ప్రభువుల గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారి మధ్యకి దిగి వచ్చారు. అందుకే ప్రభువారు ముందుకుంటానే చెప్పారు, ఎక్కడి ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్న ఆయన ఇక్కడ క్రియారూపంగా ఉండి చూపించారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పిపోడు. ఆయన నీకు వాగ్దానం చేశారా, నీకు మాట ఇచ్చారా, అయితే ఆ వాగ్దానం కానీ ఆ మాట కానీ తప్పని దేవుడు, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కానీ మనమే ఆ మాట నెరవేర్పు అయ్యేలాగున మన జీవిత విధానం ఉండదు. అందుకనే మనం జాగ్రత్తగా ప్రభువారితో సహవాసం చేస్తూ మన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా మలుచుకుని దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు మన జీవితంలో ఆయన ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏదైతే నీకు మాట ఇచ్చారో ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే అది వాక్యములో ఉంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు. ఎంతటి మాట ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మాట తప్పని వాడు. అందుకే ప్రభువుని మనము యేసుక్రీస్తు వారిని జాలి కలిగిన దైవముగా, కృప కలిగిన దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన ప్రేమా స్వరూపి కనుక మన యందు ప్రేమ ఉంచి తన్ను తాను తగ్గించుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎలాగా? దాసుని స్వరూపమును ధరించుకుని. హల్లెలూయా! అది వేరే వాక్యం. అయితే ఇక్కడ ఉన్న ఈ వాక్యం యొక్క సంగతి దేని గురించి అంటే, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వీరిద్దరూ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వారితో ప్రత్యక్షమై వారితో కలిసి సంభాషిస్తూ వారిని అడిగి తెలుసుకుంటారు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రయాణంలో ఉన్నప్పుడు మనం దేవునితోనే సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా! చూడండి, మేము సువార్తలకు వెళ్తాం కదా, 2-3 వ్యాన్లు వేస్తాం సువార్తలో. కానీ సువార్తకి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీవు మాతో రండి, మాలో ఉండండి ప్రభా, మేము ఏ గ్రామానికైతే సువార్తకి వెళుతున్నామో అక్కడ మీ కృప మాకు సహాయం దయచేయండి ప్రభా. ఆ గ్రామం అంతా కూడా రక్షణ సువార్త అందింపబడి ఆ గ్రామం అంతా కూడా రక్షణలోనికి రావాలి ప్రభు అని ముందుగుంటా ప్రార్థన చేస్తాం. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి ఎవరి మట్టుకు వాళ్ళు వేనల్లో కూర్చున్నాక అందరికీ ఒకటే మాట చెప్తాను నేను, మీరెవరు మధ్యలో నీ గురించి నీవు మాట్లాడొద్దు. నువ్వు అలా మాట్లాడితే మనం వెళ్ళే కార్యము జయకరంగా జరగదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని చెప్తాను. వాళ్ళు ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా? మనము మన గురించి మాట్లాడుకుంటా ఉంటే నీ యొక్క సంగతులు, అంటే పక్కన కూర్చున్న వ్యక్తి యొక్క సంగతులు, ఈ పక్కన కూర్చున్న వ్యక్తి యొక్క సంగతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాటల్లో విభేదాలు వచ్చి అపవాది వారి మధ్యకి వస్తాడు. ఎందుకంటే వారి మాటల్లో విభేదాలు పెట్టి ఒకరి పట్ల ఒకరికి అయిష్టమో ఏదో ఒకటి హృదయ గాయమయ్యేలాగా చేసి అక్కడ సమాధానం లేకుండా చేస్తాడు. అందుకే నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కరూ 2 వైపులా కూర్చున్న వంటి వారు, ఒక పాట ఒక ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థన, సువార్తకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. చిన్న పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళని కూడా మార్గంలో, అంటే జర్నీలో ప్రయాణంలో ప్రార్థన చేపిస్తాను. పాటలు అంటే అందరూ ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడతారు, కానీ ప్రార్థన మాత్రం ప్రతి ఒక్కరితోనే కూడా ప్రార్థన చేపిస్తాను. అలా ప్రార్థన చేయకపోతే నాకు కంప్లీట్ వస్తుంది, ఇగో పలానా వ్యక్తి ప్రార్థన చేయటం లేదు, సెల్ చూసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అనగానే వెంటనే నేను ఉన్న వ్యాన్ నుంచి వేరే వ్యాన్లో అయితే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దెబ్బలాడతాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ ఒక్కడి వలన, నీ ఒక్కదాని వలన నువ్వు మాట్లాడి ఇంకా ఉన్నవారిని చెడగొట్టి అక్కడ దైవ కార్యము జరగకుండా దేవుడు ఏదైతే ఏ
గ్రామంకైతే వెళ్ళమని మనం అనుకుంటున్నామో ఆ గ్రామంలో అడుగుపెట్టిన ఆ గ్రామం రక్షణలోనికి రావాలని ఒక ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం. ఆ గ్రామంలో అక్కడ సువార్త సరిగ్గా జరగనివ్వకుండా అపవాది నిన్ను వాడుకుంటా ఉన్నాడు. నీ ఒక్కడి వలన, నీ ఒక్కడి దాని వలన మొత్తం ఈ పరిచర్య అంతా కూడా పాడైపోద్ది. కనుక అలా ఉండొద్దు. మీ హృదయాల్లో యేసుక్రీస్తుని నింపుకోండి. మన మాట, మన చూపు, మన ప్రతిదీ కూడా ప్రభువై ఉండాలి సువార్తలో. హల్లెలూయా అని చెప్పి ప్రతి ఒక్కరు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు అందరికీ చెప్పిన తరువాత వీటి నుంచి వెళ్ళి సువార్తను ప్రకటించుకొని సువార్తలో పాటలు ప్రార్థనలు, వ్యాన్లో పాటలు ప్రార్థనలు, అట్నుంచి వచ్చేటప్పుడు అందరివి కలిసి ప్రార్థన చేసి మళ్ళా ఎవరి వ్యాన్లో వాళ్ళు ఎక్కిన తరువాత ఎవరికి వారిగా అందరూ ప్రార్థన చేసిన తర్వాత సగం సమయం అయిన తరువాత వెళ్తున్న త్రోవ నుంచి అందరూ మొత్తం వ్యాన్ అంతా ప్రార్థన చేయాలి. ఆ పాట ప్రార్థన జరిగించిన తరువాత అప్పుడు వాళ్ళు ప్రార్థన ముగించుకొని అప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తాం. అప్పుడు వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటారేమో. ప్రభువా, తెల్లవారు మళ్ళా మీ చర్చికి మందిరానికి వెళ్ళాలి మేము అని చెప్పి వాళ్ళు ఇంకా మాట్లాడుకొని ఎవరికి వారుగా సైలెంట్గా ఉండి పాటలు వినేవాళ్ళు సెల్లో పాటలు వింటారు, దేవునివే. వాక్యం చదువుకున్న వాళ్ళు వాక్యం చదువుకుంటారు. కొద్దిగా విశ్రాంతి అంటే నిద్ర మహంలోకి వెళ్ళే వాళ్ళు నిద్రలోనికి వెళతారు. అంతేగాని ఈ వ్యర్థమైన మాటలకి అక్కడ అవకాశం ఉండదు. సువార్త పరిచర్యలో ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి 7 సంవత్సరాలుగా ఈ పరిచర్యను ఇట్టి రీతిగా సువార్త పరిచర్యను జరిగిస్తా ఉన్నాం. అది కేవలం దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టే. అందుకే అక్కడ అలాంటి అవకాశం ఉండదు. వాళ్ళు మాట్లాడినా నేను పక్కన ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. వేరే వేలో ఉంటే నాకు కంప్లైంట్ వస్తుంది. వచ్చిన వెంటనే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవడానికి వస్తే వెళ్ళిపోండి, మీరు మీ ఇంటికి మాట్లాడుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ అభ్యంతరపరచరు. దేవుని సేవ సువార్తను ప్రకటించాలన్న భారం ఉన్న వాళ్ళే రండి, సువార్తను ప్రకటించండి, ప్రార్థన చేయండి. హృదయపూర్వకమైన ప్రార్థనని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే మానేస్తారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అలా మనం దేవుని పాటలు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే దేవుని పరిశుద్ధాత్ముడు మన మధ్యకి దిగి వస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వీళ్ళతో సహవాసం చేసి వీరికి తెలియలేని కొన్ని విషయాలు మోషే గ్రంథం చొప్పున వాళ్ళందరికీ వివరించారట యేసుక్రీస్తు వారి కొరకు. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు, ఇంకా ప్రవక్త అనుకుంటున్నారు. ఆయన ప్రవక్త వాక్యములోను క్రియలలోను దేవుని ఎదుట మనుషుల ఎదుట ఆయన ఒక ప్రవక్త. అంటే మోషే ధర్మశాస్త్రం ఏం సెలవిచ్చిందో వాళ్ళతో కూడి, అంటే ఆ నైట్ అక్కడ ఉండిపోయి అక్కడ సత్తరువులో ఉండిపోయి వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి వివరించారట. నజరేయుడైన యేసు ఆయన ప్రవక్త కాదు, ఆయన దైవ కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడని మోషే గ్రంథాన్ని వారికి వివరించారు. హల్లెలూయా. ఇవన్నీ నా మాటలు కాదు, ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా చూడండి. ఆ యొక్క 24వ వచనం నుంచి చదువుతాను. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీ చెప్పిన కనుగొని గాని ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందవంతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచన భావమును వారికి తెలిపెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ యొక్క వీళ్ళు యేసుక్రీస్తు వారి ఉండమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ వారితో కూడా సహవాసం చేశారు. మీరు చదవండి 24వ అధ్యాయం. మీరు ఈ అమ్మాయి గ్రామం గురించి తెలుసుకోవాలంటే 13వ వచనం నుంచి చదవండి. అప్పుడు వారితో ప్రభువారు అంటున్నారు, వారిని గద్దిస్తున్నారు. అప్పుడు వరకు అడిగిన ఆయన, మందమతులారా, అవివేకులారా, మీరు ఏం విన్నారు? మీరు ఇంకా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి మోషేయు ఇతర ప్రవక్తలు తన గురించి, అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటలన్నీ కూడా వారికి వివరించారు. ఎంత గొప్ప దేవుడో చూడండి.
అందుకే ఆనాడు ఆయన శరీరధారిగా ఉండి వివరించి, నేడు ఆయన ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడుగా మనం ప్రార్థనాపూర్వకంగా ఏదైనా జరిగించినప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఆయన మన మధ్యకి దిగి వచ్చి మనలో ఉండి ఎదుటి వారికి తెలియలేనటువంటి వారికి నిన్ను నన్ను ఒక సాధనముగా ఒక పాత్రగా వాడుకొని దైవత్వమును కూర్చునే వివరణ వారికి అందిస్తారు. హల్లెలూయా. అందుకే మనం వెళ్ళినప్పుడు ఎక్కడైనా మన సంభాషణ యేసు ప్రభువారి గురించి ఉండాలి. మనం ఒకవేళ ఎవరైనా ఇద్దరు కలిసి ప్రయాణం అవుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడండి. వద్దు లోక విషయాలు ఏవి కూడా, వద్దు కుటుంబ విషయాలు ఏవి కూడా. ఆ కుటుంబ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర తెచ్చి ప్రార్థనలో పెట్టండి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి రుగ్మతను, ప్రతి వ్యాధి, ప్రతి సమస్యను ఆయన విడుదల చేస్తారు. ఏ మనుషులు కూడా విడుదల చేయలేరు. మనిషికి ఆ శక్తి, ఆ సామర్థ్యం లేదు. అది దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆ సమస్యను యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర పెట్టండి. ఇద్దరు, ముగ్గురు, లేకపోతే 10 మంది కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, కేళీలు చేసుకుంటూ వారాలుగా వీరులుగా నేను చాలా మందిని చూశాను. వాళ్ళగా వీళ్ళగా వాళ్ళది వీళ్ళది అని చెప్పుకుంటూ సమయాన్ని అంతా కూడా వ్యర్థపరిస్తే ఆ సమయంలో అపవాది దిగి వచ్చి అపవాది యొక్క ఆ యొక్క కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే వాడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వాళ్ళ హృదయంలోంచి వీళ్ళ హృదయంలోనికి, వీళ్ళ హృదయంలోంచి వాళ్ళ హృదయంలోనికి వాడు తిరుగుతాడు. అక్కడ పరిశుద్ధాత్మునికి అవకాశం ఉండదు. అక్కడ దేవుని కార్యాలు జరగడానికి అవకాశం ఉండదు. అక్కడ దేవుడు తన తాను కనుపరుచుకోవడానికి నువ్వు ఒక సాధనంగా వాడబడ్డానికి అవకాశం ఉండదు. అందువలన మనం అలాగ చేయకూడదు. దేవుని ప్రజలమైన మనం యేసుక్రీస్తు వారిని ధ్యానించాలి. యేసుక్రీస్తు వారి గురించే సంభాషణ చేయాలి. దేవుని గురించి మాట్లాడితే, ఒకవేళ బైబిల్ గ్రంథంలో మరుగై ఉన్న మన్నాను నీకు తినిపిస్తారని చెప్పిన దేవుడు ఏదైనా మరుగై ఉండి నీకు తెలియకపోతే, నీకు అర్థం కాకపోతే, ఆయన నీలో ఉండి అవతల వ్యక్తితో ఏం మాట్లాడాలో ఆయన మాట్లాడతారు. ఆ మాట ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క హృదయం తెరవబడుతుంది. ఎందుకు అంటే మనం దేవుని ప్రజలము. మన గురి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రయాణం పరలోక రాజ్యము. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు కనుక ఒక దినాన మనం అందరం అక్కడికి వెళ్ళాలి కనుక మన ప్రయాణం పరలోక రాజ్యము. ఈ ప్రయాణంలో నశించిపోతూ జారిపోతూ పడిపోతున్న వంటి వారికి మన మాదిరికరంగా ఉండి ఆ మార్గాన్ని చూపించే వారిగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని చూసి సంతోషించి ఆయన చేయదలిచిన కార్యాలన్నీ కూడా నీ పట్ల జరిగించి నిన్ను హెచ్చించి నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించి నీ నోటిని తన వాక్కుతో నింపి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా మన సంభాషణ ఎలా ఉండాలంటే ప్రభువారి గురించి, ఏ మనుషుల గురించి వద్దు. అలాంటి సంభాషణ వద్దు, అలాంటి మాటలు వద్దు. ఎందుకు? ఆ మనిషి గురించి మాట్లాడుకున్నంత మాత్రాన మనకి ఏమొస్తుంది? అదే మనం ప్రభువుని గురించి మాట్లాడితే, ప్రభువుని ఒకవేళ ఎవరు లేకపోతే ఒంటరిగా ప్రయాణం చేస్తే నీ హృదయంలో దేవుని ధ్యానించు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ నువ్వు వెళ్ళు. దేవుడు నీతో వస్తాడు, నీలో ఉంటాడు. నీవు నడవలసిన మార్గంలో ఆయన నిన్ను నడిపించి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తారు. అనేక ఆత్మలు నీ చేతికి అప్పగిస్తారు. ఆత్మలు నేను సంపాదించలేకపోతున్నాను, నువ్వు బాధపడుతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తెలియచేస్తూ ఉన్నారు. నేను ఒక్క ఆత్మనైనను ప్రభువారి కొరకు సంపాదించలేదని బాధపడుతున్నావేమో, నీ బాధ దేవుడు చూశారు. నువ్వు రహస్యంగా కార్చిన కన్నీరు ఆయన చూసి ఇదిగో ఈ వాక్యంతో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవా, నా చేతికి కొన్ని ఆత్మలను అప్పగించండి ప్రభా, కొన్ని ఆత్మలను నేను నీ రాజ్యానికి నడిపించాలని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు అనేక ఆత్మలను నీ చేతికి అప్పగించి అనేక ఆత్మలను రక్షణ మార్గంలో నువ్వు నడిపించవలసిన మార్గంలో నీవు ఏ విధంగా నడవాలో నీ దగ్గరికి వచ్చిన వారు నిన్ను చూసి నడుస్తారు కనుక నిన్ను అలా నిలబెట్టి ఆయన నీలో ఉండి ఆయన తన కార్యాన్ని జరిగించి ఆ ఆత్మలను పరలోకానికి చేరేలాగా నీకు గైడెన్స్, ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తారు ఆయన. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్య వైపు చూద్దాం. మన ప్రయాణంలో, మన రాకపోకల్లో అన్ని విషయాల్లో ప్రభువుతో సావాసం చేస్తూ
ఆయనతో సంభాషణ చేస్తూ ఆయన మన హృదయాల్లో నింపుకొని అనేకులకి మనం ప్రభుని చూపించేవారిగా, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించేవారిగా మనం నడుచుకుంటూ అనేకులు నడిపిద్దాం. మనం జీవిస్తూ అనేకులు జీవింపచేద్దాం. దేవుని రాజ్యాన్ని కడదాం. దైవత్వాన్ని లోకానికి చూపించి దేవుని నామాన్ని మహిమపరిచి దైవ చిత్తాన్ని నెరవేర్చి దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనములు. ఎత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా, వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఎంఐ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఎలాగూ మీ గురించి సంభాషణ చేసుకుని మాట్లాడుతూ నాయన మిమ్మల్ని ధ్యానిస్తూ ఉన్నారో ప్రభా. అయా తండ్రి నాయన మేము కూడా అలాగే నాయనా ప్రభా దేవ అయా మిమ్మల్ని ధ్యానిస్తూ మా మార్గాల్లో, మా రాకపోకల్లో, మా ఉద్యోగంలో నాయన, మా వ్యాపారంలో తండ్రి నాయన మేము ముందుకు నడిచేలా ఉన్న సహాయం దయచేయండి. మాతో మీరుండండి, మాలో మీరుండమని మీ నామం మహిమార్థంగా మమ్మల్ని దీవించి వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని దేవా, మీ చిత్తమైతే మరొకసారి వాక్యాన్ని సంపూర్ణంగా ధ్యానించడానికి మీ కృప మాకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.